G7 సమ్మిట్లో బిజీగా గడిపారు ప్రధాని మోదీ. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాల నేతలతో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి దేశం కోసం అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఇటలీ పర్యటనలో బిజీగా గడిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా చేరుకున్నారు. G7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లిన మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో భేటీ అయ్యారు. రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై చర్చలు జరిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తోనూ మోదీ సమావేశమయ్యారు. ఇండియా, యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతోనూ భేటీ అయ్యారు మోదీ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారంపై చర్చించారు. టెలికాం, బయోఫ్యూయల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు మోదీ. ఈ సమావేశంలో భాగంగా మెలోనీ తీసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. Hello from the Melody team. జమ్మూ కాశ్మీర్లో భద్రతపై రేపు హై లెవెల్ కమిటీతో సమీక్షించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులతో కేంద్రం అప్రమత్తమైంది. ఇక ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. దేశం కోసం అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేత కరుణాకరన్ స్మారకమైన మురళీ మందిరాన్ని సందర్శించారు. గురు సమానులైన కరుణాకర్కు నివాళులర్పించేందుకు వచ్చానని చెప్పారు. దీన్ని రాజకీయం చేయొద్దన్నారు. ఆ తర్వాత త్రిశూర్లోని కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సురేష్ గోపి. లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన జేడీయూ నేత కుమారస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2 స్థానాల్లో కొనసాగే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్డీఏ క్యాబినెట్లో స్థానం దక్కడంతో కేంద్ర మంత్రిగా కొనసాగనున్నారు కుమారస్వామి. Why has given me this big portfolio? Why has actually in confidence in me? For me there is a big responsibility our Prime Minister has given to me. Actually, my work is to bring investors in a big way. Parallelly, we have to create more jobs. By creating more jobs, I have to come to the expectation of the Honorable Prime Minister. ఢిల్లీలో నీటి కొరతపై ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు, నేతలు. మంత్రి అతిషి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేట్లపైకి ఎక్కి అతిషి ఆఫీస్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజలు నీటి కొరతతో అల్లాడుతున్న ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు.